హలో అందరికీ, ఈరోజు నేను పాలక్ పన్నీర్ కర్రీ చేశాను. సింపుల్గా డాబా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. నేను ఒక 2 కట్టల పాలకూర తీసుకున్నాను. అది వాటర్ వేడి చేసి బాయిల్ చేశాను. పాలకూర ఉడికించి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి అందులో ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి. ఉడికాక ఆ తర్వాత కరివేపాకు అండ్ పసుపు కొంచెం వేసేసి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర ఉంటుంది కదా, ఆ పాలకూర వేసేసి కలపండి. అలాగే ఇంకా కొన్ని వాటర్ తీసేసుకొని కలపండి. అది ఉడుకుతుంటూనే మనకు స్మెల్ వస్తుంది మంచిగా. ఆ తర్వాత కసూరి మేతి, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసి కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాత పన్నీర్ వేయండి. పన్నీర్ వేసాక కాస్త ఉడికాక ఒక 5 మినిట్స్ ఉడికాక మన ఇంట్లోనే పాలమీగడ ఉంటుంది కదా, ఆ పాలమీగడ క్రీమ్ లాగా చేసుకొని మనకు మిక్సీ లాగా ఇట్లా ప్రెస్ చేస్తే అది అవుతుంది. మిక్సీ పట్టేసి ఆ తర్వాత పోపు పెట్టేసి పైనంగా వేసేస్తే ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మేమైతే తిన్నాం, చాలా సూపర్ బాగుంది. ఇట్లుంది నాన్న, బాగుంది. బిర్యానీ లాగా ఉంది. అవునా? థ్యాంక్ యూ తల్లి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.